హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే అమ్మ నేను ఇద్దరం కలిసి పాలకూర వండుదామని చెప్పేసి ఇద్దరం పాలకూర ఆకులన్నీ తెంపి ఇద్దరం కట్ చేస్తే గంట పట్టాల్సింది హాఫ్ అన్ అవర్లో అయిపోయిందన్నమాట. అమ్మ నాన్నలకు మోకాలు నొప్పి ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. ఇంకా నాకు ప్రెగ్నెన్సీలో పాలకూర చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో హెల్దీ డైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. రోజుకు ఒక్క పూట అయినా ఒక ఆకుకూర ఇంకా ప్రోటీన్స్ ఫైబర్స్ అన్నీ అందేటట్టు ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది, తీసుకోవాలి కూడా. అమ్మ నాన్నలు రోజు వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి ఉరుకుల పొరుకుల్లో వాళ్ళు ఏది దొరికితే అది తీసుకుంటారు ఆ టైంకి. సో హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేయరు అన్నమాట. సో నేనున్న అన్ని రోజులైనా నాతో పాటు వాళ్ళు కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నదే నా ఆలోచన. ఆకుకూరలు అంటే నాకు పాలకూర, బచ్చల కూర, గోంగూర, మెంతి కూర, కరివేపాకు కూర ఇవి బాగా నచ్చుతాయి, మంచిగా అనిపిస్తాయి కూడా. ఎక్కువ వాడుకలో వీటినే మనం వాడుతూ ఉంటాం. ఆకుకూరలు ఖచ్చితంగా ఒక్క పూట అయినా ఎవ్రీడే ఆర్ వీక్లీ ఒక థ్రైస్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. వీళ్ళల్లో విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం, మ్యాగ్నీషియం ఇలాంటివి చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. సో ఆకుకూరలు కంపల్సరీ తినాలి. ఇవి కళ్ళకు ఇంకా బ్యూటీకి కూడా, విటమిన్ ఈ అంటే బ్యూటీని ప్రమోట్ చేస్తుంది. సో బ్యూటీకి కూడా చాలా మంచిది. సో హెల్తీ పరంగా అయితే ఆకుకూరలు ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా వాడుకలో ఉంచుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం న్యూట్రిషన్ ఫుడ్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకుంటారు. అట్లీస్ట్ సలాడ్లో అయినా నార్మల్గా అయినా ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్, ఇంకా హై ఇన్ ప్రోటీన్స్, విటమిన్స్, ఇంకా ఇమ్యూనిటీ అన్నమాట. విటమిన్ సి కాబట్టి ఇమ్యూనిటీ ప్రమోట్ చేస్తుంది. సో ఆకుకూరలు అన్ని రకాలుగా చాలా మంచిది హెల్త్ పరంగా. పాలకూర ఈ మధ్యలో మేము బాగా వాడుతున్నాం. పాలకూర పప్పు, పాలకూర కూర, పాలకూర పచ్చడి ఇలా ఏదో ఒక రకంగా అయితే తీసుకుంటున్నాం. కొంతమంది పాలకూరలో టమాటాలు వేయడానికి ఇష్టపడరు, నార్మల్గా అలాగే తినేస్తారు. సో మేమైతే టమాటాలు వాడతాం. మీరు ఎలా వాడతారో కామెంట్ చేసి చెప్పండి. అమ్మ ఈ మధ్యలో గంజి నా కోసం చేస్తుందన్నమాట. గంజి కోసమే మేము బియ్యంలో ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసాం. గంజి తింటే చాలా మంచిదట. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో గంజి తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు పైన కొవ్వు ఉంటుంది కదా, అవి ఏమి లేకుండా క్లీన్గా పుడతాడట బిడ్డ. సో అందుకని గంజి చాలా మంచిది. యాక్చువల్గా రైస్ వాటర్, ఫర్మెంటెడ్ రైస్ ఇలాంటివి తీసుకుంటే వాటిలో హై ప్రోటీన్స్ ఉంటాయి, ఇంకా మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. రైస్ వాటర్ని, గంజి, ఫర్మెంటెడ్ రైస్ని వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో రోజుకు ఒక్క పూట గంజి అయినా ఖచ్చితంగా తీసుకుంటున్నాను నేనైతే రోజు. ఈ గంజి వాటర్ ఎంత మంచిదంటే వీటిలో ఉండే విటమిన్ ఈ కోసం మనం ఫేస్ క్రీమ్గా కానీ, ఫేస్ మీద కానీ, జుట్టుకు కూడా మనం వాడుకుంటూ ఉంటే బాగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో గంజి అనేది అంత ఇంపార్టెంట్. ఇందులో ఉండే ఫైబర్స్ మనకు ఈజీ డైజెషన్కి పనికొస్తుంది. ఇంకా దీంట్లో ఉండే ఫోటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మంచి హెల్త్, మంచి గట్ని ప్రమోట్ చేస్తుంది అన్నమాట. సో ఇది అన్ని రకాలుగా చాలా మంచిది. సో ట్రెడిషనల్గా మనం దీన్ని చాలా వాడుతున్నాం, ఈ మధ్యలోనే మనం తీసుకోవట్లేదు. ఇంకా రైస్ వాటర్, బాగా రైస్ ఫస్ట్ పాలిష్ చేసేసి దాన్ని ఇంకా బాగా కడిగి దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ కడిగేసి తర్వాత తింటున్నాం. బ్రౌన్ రైస్ ఇంకా పాలిష్ అనేది కొంచెం మీడియంగా చేసుకొని అలా తినడం ఇంకా చాలా మంచిది. మా అమ్మమ్మ అయితే ఎప్పుడు గంజి తినేది. మా అమ్మమ్మని చూసి నేను కూడా చిన్నప్పుడు తనలాగే తినేదాన్ని. సో అది ఇప్పుడు స్వీట్ మెమొరీ. మా అమ్మమ్మ లేదు, బట్ ఆమెతో ఉన్న ఆ మెమొరీ అలాగే ఉండిపోయింది. ఫస్ట్ టైం నాకు పాలకూర చేయడం ఈజీ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కదాన్నే చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వంటరా చేయడం రాదు అంతగానం ఎక్కువగా. నేర్చుకొని చేస్తాను. ఈ పాలకూర ఫస్ట్ ఆకులు తెంపి వాష్ చేసి దాన్ని మళ్ళీ చేయడం ఒక పెద్ద హెడేక్ లాగా అనిపించేది నాకు. ఈరోజు అమ్మతోటి కలిసి చేస్తుంటే ఏంటో చాలా ఈజీగా అయిపోయింది అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఈ పాలకూరతో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలో నాకు అర్థం కాకపోయేది. సో పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీన్ని ఆఫ్ చేయాలట. అమ్మ చెప్పేసి పాలు తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయింది. సో నేను పాలకూర మీద కుస్తీ పట్టి తిప్పి వాటర్ ఉందా లేదా
చెక్ చేసి మొత్తానికి ఫైనల్కి చేసేసాను. నా కర్రీ అయిపోయే టైంకి అమ్మ పాలైతే తీసుకొని వచ్చింది. ఈ మధ్యలో అమ్మ నా కోసం గేదె పాలను అయితే తీసుకొస్తుంది. సో గేదె పాలు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంటే చాలా దూరం నడిచి వెళ్ళి తీసుకొని వస్తుంది అమ్మ నా కోసం పాలు. 9th మంత్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ పాలు తీసుకోవాలి అని చెప్పేసి అమ్మ ఎంత రిస్క్ తీసుకుంటుంది. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ మొత్తం తీసుకోవాలి, బట్ పాల ప్యాకెట్స్ అయితే మనం తాగలేము, అది తాగొద్దు కూడా. ఇంకా ఇక్కడ ఊర్లలో పాలే దొరకట్లేవు అసలు. మొత్తం ఫైనల్గా అమ్మ వెతికి గేదె పాలను అయితే సెట్ చేసింది. నేను ఒకసారి బాంబేలో ఉన్నప్పుడు ఆవు పాలను ట్రై చేసిన, నాకు అది పడలేదు. సో ఇది ఎక్కడ పడకుండా ఉంటుందో అని భయం పడ్డా. కాకపోతే అమ్మ ఒకసారి ట్రై చేయి, ఒకవేళ పడకపోతే మానేద్దామని చెప్పేసి అంది. కాకపోతే లక్కీగా నాకు ఈ పాలు పడ్డాయి. ఈ పాలు ప్యూరిటీ ఒకసారి చూడండి, ఇది ఎంత బాగుందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేయర్ వచ్చినప్పుడే ఓకే ఈ పాలు తాగుదాం మనకు పడుతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఘీ లాగా పైన లేయర్ ఎంత బాగా వచ్చేసింది అసలు. నేను మిగతా పాలల్లో ఎప్పుడు అంత ప్యూరిటీ చూడలేదు. సో ఈ పాలు బాగా ఉన్నాయి అని చెప్పేసి నాకు ఒక నమ్మకం అయితే వచ్చేసింది. నాతో పాటు అమ్మ వాళ్ళు కూడా పాలు తాగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా అంతకుముందు పాలు దొరికేది. సో అప్పుడు తాగేవాళ్ళు. వాళ్ళకు కూడా ప్రోటీన్ పౌడర్ అయితే ఉమెన్ హార్లిక్స్ ఉంది కదా, అదైతే తాగమని చెప్పిన నేను. సో మధ్యలో మేము ముగ్గురం మానేసాం, ఇప్పుడు మళ్ళీ ముగ్గురం స్టార్ట్ చేసేసాం పాలు తాగడం. నేను పాలు లేక ప్రోటీన్ పౌడర్ తీసుకోవడమే మానేసా ఒక 3 months నుంచి. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం. అమ్మ మార్నింగ్ అన్నం తినేసి ఇంకా ఫ్రూట్స్ తినేసి పనికైతే బయలుదేరిపోయింది. అమ్మ ఇద్దరికి, డాడీకున్న అమ్మకు ఇద్దరికి టిఫిన్ బాక్సెస్ అయితే అరేంజ్ చేసేసి పనికి వెళ్ళడానికి మొత్తం ప్యాక్ చేసుకొని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అమ్మ ఆల్మోస్ట్ పనికి వెళ్ళడానికి రెడీగా ఉన్న టైంలో డాడీ పని కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాడనమాట. డాడీ త్వరగా రెడీ అయిపోయి డాడీ స్కూల్కి టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఆరామ్సా నా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. మార్నింగ్ టిఫిన్ గంజి విత్ రైస్.